వెల్కమ్ టు అమూల్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ పక్కన సబ్స్క్రైబర్ ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీద ఒకసారి అలా టచ్ చేశారంటే సబ్స్క్రైబర్ అయిపోతారు. పక్కన ఒక బెల్ వస్తుంది, 3 బెల్స్ వస్తాయి. ఫస్ట్ బెల్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అని. ఓకే, సో అప్పుడేంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు. వీడియో నచ్చింది అనుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, రీసెంట్గా నేను హరి బర్త్డేకి వేసుకున్నాను కదా కుర్తీ. ఎక్కడ తీసుకున్నారు అమూల్య? చాలా బాగుంది, డీటెయిల్స్ ఇవ్వండి, షేర్ చేయండి అని చాలా కామెంట్స్ పెట్టారు. సో ఆ కుర్తీతో పాటు నేను ఇంకొక 3 కుర్తీస్ కూడా చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నానంటే నేను మీషోలో తీసుకున్నానండి. సో ఈ 4 కుర్తీస్ మీకు నేను చూపిస్తాను. చాలా బాగున్నాయి కుర్తీస్ అనేటివి. అలాగే వీటి రివ్యూస్ కూడా ఇచ్చేస్తాను. చాలా బాగున్నాయండి నిజంగా చెప్పాలంటే. ఎంత నచ్చాయంటే అంత నచ్చాయి నాకు, క్వాలిటీ కానీ అన్నీ కూడా. సో ఈ మీషోలో మనం షాపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదనుకుంటే రీసెల్లర్గా అయినా జాయిన్ అయ్యి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు. బిజినెస్ చేయడానికి మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే కనుక, లేదా iOS మొబైల్ ఉంటే కనుక, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు సైన్ అప్ అయిపోయి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. లేదనుకుంటే రీసెల్లర్గా అయినా జాయిన్ అయిపోండి. మీకు నేను ఇస్తున్నటువంటి లింక్ త్రూ మీరు వెళ్ళి కనుక షాపింగ్ చేసుకుంటున్నట్లయితే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్ పైన. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే నా రెఫర్ కోడ్ కూడా ఉంది. అలాగే నేను చూపిస్తున్నటువంటి కుర్తీస్ కోడ్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్యాబ్రిక్ కూడా ఏంటని మెన్షన్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను చూపించేటప్పుడు పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, అలాగే కోడ్ కూడా ఇక్కడ ఇస్తాను. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా ఇంక నేను షేర్ చేసేస్తాను. సో దానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మీషోలో మనకు సిఓడి ఆప్షన్ ఉందండి. సో షిప్పింగ్ ఛార్జెస్ లేవు, అలాగే సిఓడి ఉంది. సో మీకు నచ్చలేదు అనుకోండి, ప్రోడక్ట్ రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న 7 డేస్ లోపల ఎప్పుడైనా సరే మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రీఫండ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చకపోతే. నేను చూపిస్తున్నవి అయితే క్వాలిటీ జబర్దస్త్ ఉన్నాయండి. సో క్వాలిటీ లేని కుర్తీస్ ఒక 2 వస్తే నేను రిటర్న్ చేసేసాను. సో నాకు నచ్చిన కుర్తీస్ ఈ 4, క్వాలిటీ ఆసమ్ ఉంది. అందుకే మీ ముందుకు వచ్చేసాను షేర్ చేయడానికి. ఆలస్యం చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? వీటి కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, నేను హరి బర్త్డేకి వేసుకున్న ఫస్ట్ కుర్తీ ఇది. చాలా బాగుందండి. కాటన్ కుర్తీ మనకి ఇది. సో ఫుల్ లాంగ్ గౌన్ టైప్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను. 3/4 హ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. నేనైతే ఇంకా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను. నాకు షార్ట్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి నిజంగానే కుర్తీస్ అనేటివి. సో దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ చూడండి. ఫస్ట్ చక్కగా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, మంచిగా వచ్చాయి. లీఫ్ డిజైన్ తోటి వచ్చాయన్నమాట. పొడవుగా వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా. సో నెక్ కూడా ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా డీప్ నెక్ వచ్చింది. సో మంచి కుర్తీ. ఈ కుర్తీస్ అన్నీ కూడా నేను చివరిన వేసుకొని చూపిస్తాను, మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. ఎందుకంటే రీసెంట్గా కూడా చాలా మంది అడిగారు. మీషో హాల్ చేశాను కదా, శారీ హాల్. దాంట్లో శారీస్ అన్నీ కట్టుకొని చూపించడం వల్ల మాకు బాగా అర్థమైంది అమూల్య, అంటే ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందని క్లియర్గా అర్థమైంది అన్నారు. ఒక వీడియో షూట్ చేయడానికి ఎంత కష్టపడాలంటే అండి, చాలా కష్టం ఉంటుంది వెనక. మీకు ఒక 10 నిమిషాలు చూడడం చాలా సింపుల్ వీడియో. సో బట్ అన్ని శారీస్ కట్టుకొని చూపించడానికి చాలా టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కాంప్లిమెంట్స్ వస్తే హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వ్యూస్ వస్తే వీడియోకి పడిన కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట ఆబ్వియస్గా. సో ఇది ఫస్ట్ కుర్తీ. సో ఇది వచ్చేసి ఏంటంటే నేవీ బ్లూ. బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి, బట్ నేను నేవీ బ్లూ, దీంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయండి, బట్ నేను నేవీ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని మీదకి మంచిగా ఇలా మనకు ప్రింట్ వర్క్ వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, చాలా బాగుంది. సో ఇది టోటల్గా కుర్తీ కంప్లీట్గా. దీని లోపల కూడా చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకు ఫాల్ లాగా స్టిచ్ చేశారు. దీనివల్ల బరువుగా కుర్తీ అనేది చక్కగా నిల్చుంటుంది అన్నమాట. సో ఇది లోపల మిగిలినంత లైనింగ్ అనేది లేదు, ఇక్కడ వరకు వేశారన్నమాట. మనకు శారీకి ఫాల్ వేసుకుంటాం చూసారా, అలా వేశారు. సో ఈ కుర్తీ అయితే నాకు నిజంగా ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా మంది కూడా అడిగారు ఎక్కడ తీసుకున్నారని. నేను మీషోలోనే తీసుకున్నానండి ఈ కుర్తీ. సో దీని ప్రైస్ వచ్చేసి 772 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ లేవు. ఓకేనా? సో ఇది ఫస్ట్ కుర్తీ. ఈ కుర్తీస్ అన్ని చివరిన వేసుకొని చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ కుర్తీ. ఇది కూడా ఏంటంటే మనకు గౌన్ టైప్ ఉంటుంది,
లాంగ్ గౌన్ టైప్ ఉంటుంది. అంటే ఎలా అంటే అనార్కలి మోడల్లో ఉంటుంది అన్నమాట కటింగ్ అంతా కూడా. సో కింద ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఇంకా తీసుకున్నాను. అందులో నావీ బ్లూ నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. అదేమో నావీ బ్లూ, ఇదేమో రాయల్ బ్లూ. సో ఈ బ్లూ కలర్స్ ఏమిటంటే కొంచెం డార్క్ కలర్స్ వేసుకుంటే మనం ఇంకొంచెం కలర్ అనేది కనిపిస్తాం కదా, అందుకని. సో ఇప్పుడు వేసుకున్న కుర్తీ కూడా ఎంత బాగుందో కదా. సో దీని మీద ఇంకా కొంచెం తెల్లగా కనపడుతున్నాను. సో దీనికి ఇలా కాలర్ వచ్చింది, అలాగే ఇలా బటన్స్ వచ్చాయి. ఇక్కడ మనకు కోట్ టైప్ ఇచ్చారన్నమాట, బట్ కోట్ కాదు, దీనికి స్టిచ్ చేశారు. ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి, హ్యాండ్కి కూడా ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి కాటన్. ఎంత మెత్తగా ఉందంటే చాలా చాలా మెత్తగా ఉందండి. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో దీని మీద కూడా ఏంటంటే మనకి ఇలా ప్రింట్ వర్క్ వచ్చింది. సో చూపిస్తా చూడండి దగ్గరికి, బాగుంది కదా. సో ఈ కుర్తీ కూడా చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 449 రూపీస్. సో బాగుంది కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక రేయాన్ ఫ్రాక్ లాగా తీసుకున్నాను, గౌన్ టైపు. సో ఇది కూడా లాంగ్ కుర్తీయే, బట్ గౌన్ టైప్ ఉంటుంది అన్నమాట. మనకు కొంచెం అంటే అన్నీ కూడా ఏంటంటే అనార్కలి టైపే తీసుకున్నాను నేను. అంటే అవి లాంగ్ కుర్తీస్ గౌన్ టైప్ ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసమని దీనికి కూడా హ్యాండ్స్ ఇలా వచ్చాయండి. మనకు ఫుల్ హ్యాండ్స్ లాగా 3/4 హ్యాండ్స్ వచ్చాయి, అంటే కొంచెం ఫుల్లే ఉంటాయండి హ్యాండ్స్. సో ఇది కంప్లీట్గా కుర్తీ ఇలా ఉంటుంది. దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. బట్ సింపుల్గా లేస్ తోటి ఇచ్చేసారన్నమాట, క్లాత్ తోటి ఇలా. సో ఇదైతే ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్. సో కింద మనకు ఇలా వచ్చింది, చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. ఇది చూడగానే నాకు నచ్చేసింది, ఈ కలర్ కూడా నచ్చేసింది బాగా. సో అవి నేను వేసుకొని చూపిస్తాను దీన్ని కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 646 రూపీస్ అండి. సో వీటి కోడ్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు రేయాన్. సో ఇది వచ్చేసి ఏంటంటే సేమ్ ప్రింట్ వర్క్ వచ్చింది, గోల్డ్ ప్రింట్ వర్క్. ఎంత మెత్తగా ఉందంటే చాలా చాలా మెత్తగా ఉంది ఈ కుర్తీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేయాన్లోనే తీసుకున్నాను. ఇది గౌన్ టైపే ఉంటుంది, ఇది కూడా లాంగ్ కుర్తీ గౌన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఎంబ్రాయిడరింగ్ ప్యాచ్ వర్క్ ఒకటి వచ్చింది దీనికి, సో ఇట్ సైడ్. అలాగే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బటన్స్ టైప్ ఇచ్చారన్నమాట, బాల్స్ టైపు. సో ఇది ఉండడం వల్ల మనకు హ్యాండ్ బాగా కనిపిస్తుంది కొంచెం అందంగా. ఈ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సారీ, ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. సో కొంచెం ఇది డిఫరెంట్గా అనిపించింది నాకు ఇలా చూస్తే. ఈ సైడ్ అంతా బ్లూ కలర్ హ్యాండ్ వచ్చింది, ఈ సైడ్ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకు రేయాన్ అండి. సో కంప్లీట్గా ఇలా ఉంటుంది, బాందిని టైప్ ఉంటుంది కుర్తీ. మనకు దూరంగా నుంచి చూస్తే ఏంటంటే ఇవి మిర్రర్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో కింద ఇలా బ్లూ వచ్చేసింది. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. 4 కుర్తీస్కి దేన్ని కూడా మనం తీయాల్సిన అవసరం లేదన్నమాట. ఇది క్వాలిటీ లేదేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. 4 కూడా చాలా చాలా బాగున్నాయి. సో వీటితో పాటు ఇంక 2 కుర్తీస్ కూడా ఆర్డర్ పెట్టాను, అవి నేను రిసీవ్ చేసుకున్నాను. క్వాలిటీ అస్సలు నచ్చలేదు నాకు, అందుకని వాటిని నేను రిటర్న్ చేశాను. ఏవి రిటర్న్ చేశానో కూడా మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు ఏంటంటే అలాంటివి మీరు కూడా కొనుక్కోకుండా ఉంటారా. కొంచెం నడుము దగ్గర మనకు నేను ఎం సెలెక్ట్ చేసుకున్నాను, బట్ ఎల్ పంపించారు సైజు, కానీ అది కూడా ఫిట్ అవ్వలేదన్నమాట. పిక్చర్లో చూస్తే చాలా చాలా బాగుంది, బట్ రిసీవ్ చేసుకున్నాక అస్సలు నచ్చలేదు. ఫ్యాబ్రిక్ నచ్చలేదు, కుర్తీ ప్యాటర్న్ కూడా నచ్చలేదు, వేసుకుంటే దరిద్రంగా తయారైంది. అందుకని అంటే వేసుకుంటే దరిద్రంగా ఉంది, అందుకోసమని దాన్ని రిటర్న్ చేశాను. అది ఏదనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి, ఓకేనా. అప్పుడు ఇంకొకసారి దాన్ని కొనుక్కొని మోసపోకుండా ఉంటారు. చాలామంది అడిగారు అన్నమాట, ఐడియా ఇచ్చారు ఇలాగా, అంటే ఏవి రిటర్న్ ఇచ్చేస్తున్నారో అవి కూడా షేర్ చేయండి అమూల్య, అప్పుడు కొనుక్కోకుండా ఉంటాము అనేసి. మేము చూపిస్తున్న ప్రోడక్ట్స్ అయితే అండి చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, రిటర్న్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ మనీ ఎక్కడికి పోవు. రిటర్న్ చేసేసుకున్న తర్వాత మీరు రీఫండ్ కావాలంటే రీఫండ్, ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్, అక్కడ బటన్ మీద క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ కొట్టారనుకోండి, వాళ్ళు ప్రోడక్ట్ తీసేసుకుంటారు, మీ మనీ అనేది మీ బ్యాంక్లోకి వేసేస్తారు, ఓకేనా. సో ఇది నెక్స్ట్ చూసారు కదా, ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది, మొత్తం కంప్లీట్గా బీడ్స్. సో ఎప్పటికీ కూడా కలర్ అనేది షేడ్ అవ్వన్నమాట. సో ఈ 4 కుర్తీస్
నాకు చాలా బాగా నచ్చాయి నిజంగా. చాలా చాలా జెన్యూన్‌గా మీకు నేను రివ్యూ ఇచ్చాను. ఈ 4లో ఏదో ఒక్కటి తీసుకున్నా మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అంటే నచ్చితే 4 తీసుకోండి. ఏది తీసుకున్నా సరే క్వాలిటీ విషయంలో మీరు మాత్రం చాలా చాలా నచ్చింది అమూల్య, చాలా బాగుంది క్వాలిటీ అంటారు. నేను చూపించినవి నేను ఇస్తున్నటువంటి కోడ్సే యూజ్ చేసుకొని తీసుకోండి. అవే మీకు క్వాలిటీ వస్తాయి. ఓకేనా? అంటే నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ నేను ఇచ్చిన కోడ్ యూజ్ చేసుకొని తీసుకుంటే మీకు క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే నేను ఇదే ప్రోడక్ట్ చెక్ చేశాను కాబట్టి, అంటే ఏ కోడ్ అయితే నేను ఇస్తున్నానో ఆ కోడ్ ఎంటర్ చేసి తీసుకోండి ప్రోడక్ట్స్. ఎందుకంటే నేను అవే కదా నేను చెక్ చేశాను క్వాలిటీ, అందుకోసమని. ఓకే, వీటి 4 గురించి అయితే నేను రివ్యూస్ చాలా బాగా ఇచ్చాను, నాకు నచ్చాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా షాపింగ్ చేసినప్పుడు రివ్యూస్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 4 కుర్తీస్ వేసుకొని చూపిస్తాను, చూసేయండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి కుర్తీస్ అని. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.